ఏమైంది? మంచం దగ్గర వేలు విరిగినట్టుందండి. అది డాక్టర్ కదా చెప్పాలి, నువ్వే చెప్పేస్తావా? లేదు అనుకుంటున్నాను. సరేలే పద డాక్టర్ దగ్గర. నెమ్మది నెమ్మది, జాగ్రత్త, మళ్ళీ తగిలించుకున్నాం. మంచానికి తగిలి ఫ్రాక్చర్ ఎలా తీసుకున్నావే? ఇదిగో ఆ పక్కావిడ మెట్లపై నుంచి పడి శుభ్రంగా గుండ్రాయిలాగా తిరుగుతుంది తెలుసా? ఏంటి నేనేదో కావాలని చేసుకుంటున్నట్టు? అయినా అది కాదే, కాలుకు దెబ్బ తగిలితే బ్లడ్ టెస్ట్ అంటాడేంటి డాక్టర్? అవునండోయ్, కాళ్ళకి బ్లడ్ వెళ్తుంది కదా, అందుకేనేమో. వామ్మో, అసలు నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి ఇక్కడున్నావే. నా కర్మ కొద్దీ నా కొంపలో పడ్డావు. ఆ రోజు మీ అమ్మ మాట్లాడుతున్నప్పుడే అనుకున్నా నా మొహం మండ. నేను ఊహించనే లేదు. మధ్యలో మా అమ్మే చేసిందండి. ప్రతిదానికి మా అమ్మే దొరుకుతుంది మీకు. ఇవాళ ఇంక నేను వంట చేయలేనండి. ఏంటి అక్కడికి ఏదో రోజు పిండి వంటలు చేసి పెట్టేస్తున్నట్టు? అవును, ఏమి చేయకుండా మీకు జరిగిపోతుంది. సర్లే, మందులు వేసుకొని వెళ్ళి పడుకో. నా పాటలేదో నేను పడతాను. ఏమండి, ఒక్కరోజండి నేను చెయ్యండి, ప్రతిరోజు చేస్తున్నా కదా. పడుకో. ఏమండి, మీకు విషయం చెప్పాలి. మరి కాదనుకోండి. కాదన్నా వింటావా? ఏంటో చెప్పు. మా అన్నయ్య వాడు మనోరాలది ఫస్ట్ బర్త్డే కదా, రమ్మని మన ఫోన్ చేశాడు. వెళ్ళమంటారా? అసలు నీకు గుర్తుందా? కాలు ఫ్రాక్చర్ అయ్యింది, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఇప్పుడు పెడతానంటావంటే? నేను ఒకరిని కొంపలో ఉన్నానని తెలుసుగా, ఫోన్ మాత్రం చెయ్యడు అంటే నేను రాక్కర్లేదన్నమాట. అసలు మిమ్మల్ని కాదే, మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ అనాలి. ఇదిగో మళ్ళా అమ్మని అంటున్నారు మీరు. అవును, ఏమీ అనకూడదు. వద్దు, వెళ్ళొద్దు, గిఫ్ట్ బొక్క మనకి. అది కాదండి, అన్నయ్య నాకు అమ్మని అమ్మ, అదే సంగతి. చీరంటే చాలు, ఏ లోకానికైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెళ్ళిపోతారు. ఓ గంటలో వచ్చేస్తాను. అమ్మని అమ్మ, కుంటుకుంటూ. ఏమైందిరా? ఏం లేదు, అక్క కాలు బాగా నొప్పిగా ఉందిట, కొంచెం వస్తావా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు దేవుడా.